హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కు స్వాగతం అండి. ఇవాళ చెప్పబోయే టాపిక్ ఏంటంటే చాలా డీప్ నెక్ అండి. ఈ డీప్ నెక్కు మన డిజైనర్గా బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూద్దాం ఒకసారి. ఇదిగో చూడండి, మీకు చూస్తుంటే వీడియోలో మీకు డీప్ నెక్ ఎలా ఉందో చూస్తే తెలుస్తుంది కదా. అందుకోసం అని చెప్పేసి నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఈ వీడియో అంతా కూడా. ఇప్పుడు ఇదంతా కూడా మనకు మిషన్ మీద స్టిచ్చింగ్ రాదండి, బార్డర్ వచ్చి ఇప్పుడు ఇలా వచ్చేసింది. వీటికి హ్యాంగిల్స్ ఇలా తెచ్చుకున్నాను. ఇదిగోండి బ్లూ కలర్ ఉంది కదా, నేవీ బ్లూ కలరు. అందుకోసం మనకి నేవీ బ్లూ కలర్ది ఇది మ్యాచింగ్ కోసం అని చెప్పి నేను ఈ బిట్స్, ఇవి హ్యాంగిల్స్ ఇవన్నీ తెచ్చుకున్నాను. ఇదిగోండి ఇప్పుడు మన లేస్ కూడా స్టోన్ లేస్తో నేను ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఈ స్టోన్ లేస్ అనేది మనకు మిషన్ మీద స్టిచ్చింగ్ రాదండి, ఇది మనం చేయితోనే కుట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ వర్క్ అంతా కూడా మనం హ్యాండ్తోనే అంటే చేయితోనే కుట్టుకోవాలి, మిషన్ మీద రాదు. అందుకని నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడ మనకు ఈ నెక్ ఇలా ఉంది కదా మోడల్గా, ఈ నెక్కు ఈ లేస్ ఎలా వేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఇది చాలా డీప్ ఉందండి నెక్, ఇది చాలా బ్రాడ్గా వచ్చేసింది, డీప్ వచ్చేసింది కదా, మనకు చూస్తుంటేనే తెలుస్తుంది వీడియోలో ఎలా ఉందనేది. ఇదిగోండి ఇప్పుడు ఇలా ఉంది మనకు. ఇక్కడ కార్నర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు నెక్ వచ్చేసి మనకు ఇంత వచ్చేసింది. కార్నర్స్ దగ్గర ఎలా వేసుకోవాలి, మనం ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఈ లేస్ వచ్చేసింది, స్టోన్ లేసు. ఈ స్టోన్ లేస్ను ఇప్పుడు పై వరుస నుంచి పైనుండి ఇక్కడ మనం ఇలా మెజర్మెంట్ తీసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మనకు ఇక్కడ వరకు వస్తుంది కదా, ఇక్కడ కొంచెం ఇలా వచ్చేసింది కదా కొంచెం, అదిగోండి ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ కార్నర్ దగ్గర మనం ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇక్కడ వరకు నేను మెజర్మెంట్ వేసుకుని ఇక్కడ కట్ చేస్తున్నాను. మనకి ఇంతే కావాలి కదా, ఇప్పుడు అక్కడ వరకు అది అక్కడ వరకు ఇంతవరకు కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చేసింది మనకు. ఆ తర్వాత కింది వైపు ఇది ఎలా చూసుకోవాలో చూడండి. ఇదిగో ఇక్కడ నుండి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూసుకోవాలి మనం, ఎందుకంటే ఈ లేస్ అనేది మనకు రౌండ్గా తిరగదు, అందుకోసం అని చెప్పేసి ఇలా వేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ మెజర్మెంట్ ఇలా ఉండాలి మనకు, అంటే ఈ కార్నర్ దగ్గర వరకు రావాలి. ఇలా చూసుకొని మనం ఇక్కడ కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇది కూడాను ఇలా కట్ చేసుకున్నాం. ఇక ఆ తర్వాత మిగిలిన లేస్ అంతా కూడా ఇక్కడ నుండి మన ముందు భాగం వరకు, అంటే మన ఫ్రంట్ పార్ట్లో ఒక భాగం ముందు వైపు రావాలి కదా, అదంతా కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నానంటే ఈ కార్నర్ దగ్గర మనం ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూద్దాం ఒకసారి. మనకు మెయిన్ ఇప్పుడు మనకి ఇక్కడ కావాల్సింది కార్నర్ దగ్గర ఎలా వేసుకోవాలనేది. ఇప్పుడు మనకు జాయింటింగ్ ఎలా చేసుకోవాలనేది చూడాలి. ఇక్కడ మన కార్నర్ అనేది మనకు కరెక్ట్గా రావాలి, వచ్చినప్పుడే మనకు డిజైనర్ బ్లౌజ్గా చక్కగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇలా వేసుకోవాలి. నేను ఒక సూది దారం తీసుకున్నాను ఇక్కడ, ఈ సూది దారంతో ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇదిగోండి రెండు కలిసేటట్టుగా కింద నుండి ఇలా తీసుకొని మనం ఇది రెండు కలిసేటట్టుగా ఇలా చూసుకోవాలి. ఈ కార్నరే మనకు మెయిన్, అసలు ఈ కార్నర్ దగ్గర ఇలా వేసుకోవాలి స్టిచ్చింగ్ అంతాను. 2-3 సార్లు ఇలా గట్టిగా వేసుకుంటే కుట్టు, అప్పుడు మనకు రెండు లేసులు కలిసినట్టుగా వచ్చేస్తుంటాయి. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా మనము. ఇదిగో సేమ్ ఇట్లాగే ఇటుపక్క కూడా ఈ కార్నర్ దగ్గర కూడా సేమ్ దీని మాదిరిగానే స్టిచ్చింగ్ చేసుకోవాలి. మన రౌండ్ అంతా కూడా ఇది స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. 2 వరుసల దారం పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇది మిషన్ మీద రాదు మనకు, ఇది హ్యాండ్ వర్క్తోనే వస్తుంది. అందుకోసమని ఇక్కడ చేతి మీదనే కుడుతున్నాను. ఇది మనకు 2 వరుసలు కానీ లేకపోతే 4 వరుసల దారమైనా పెట్టుకోవచ్చు, గట్టిగా ఉంటుంది కాబట్టి. ఇది గమ్తో మనం అతుకు పెట్టవచ్చండి. గమ్తో పెడితే ఏమైందంటే ఒక్కసారి వాష్ చేయగానే అది ఊడిపోతుంది, అందుకోసమని నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇది. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర మనకు స్టిచ్చింగ్ వచ్చేసింది. ఈ కార్నర్ అనేది మనకి ఇలా రావాలి చక్కగాను. ఇక వచ్చిన తర్వాత ఇప్పుడు ఇదంతా వచ్చేసింది కదా, ఇవన్నీ బిట్స్ కూడా నేను గమ్తో పెట్టాను. ఇక్కడ నాట్స్ కూడా స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా బిట్స్ మనం గమ్తో పెట్టుకోవాలి. ఇక్కడ మనకు గమ్తో లేకుండా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.